అన్న హాయ్ అన్న. పెద్ద ట్రైలర్ ఎట్లా ఉందన్న? చాలా చాలా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక చాలా బూస్ట్ అప్ లాగా ఉంది. మెగా ఫ్యాన్స్ కి అయితే అసలు ఒక రేంజ్ లో ఉంది. ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు ఇంత ముందుకి ఎప్పుడు చూడనటువంటి లుక్, ట్రైలర్, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక డబుల్ ట్రిబుల్ ఇది ఒక ఎనర్జీ అని చెప్పొచ్చు. నిజంగా డైలాగ్స్ కూడా చాలా అంటే ఒక రేంజ్ లో ఉన్నాయి. సో ఆ డైలాగ్స్ కూడా నేను గెలవడానికి కాదు బ్రతకడానికి ఆడాలని చెప్పేసి నా ఆటే పొగరు చూడమే అన్నటువంటి ఆ డైలాగ్స్ కూడా చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సో చాలా ఇదైతే ఒక రేంజ్ లో ఉంది. యాక్టింగ్ కూడా ఈ యొక్క సినిమా పైన రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా హైప్ పెట్టుకుంటున్నారు. హైప్ ఉంటది. బాడీ పర్సనాలిటీ, ఆ క్రికెట్ షాట్స్, పహిల్వాన్ షాట్స్ అవన్నీ అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి అంటున్నారు. అది చాలా అంటే ఇది గతంలో ఎలాంటి సినిమాకి లేనటువంటి అంటే డిఫరెంట్ లుక్ కానీ డిఫరెంట్ షార్ట్స్ క్రికెట్ సంబంధించి కూడా అది తీయడం అనేది చాలా ఏదైతే చాలా మంది ఇంత ముందు మనం పెద్ద సినిమా లేట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు. ఇప్పుడు చాలా ఈ ట్రైలర్ తోటి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో తప్పకుండా బుచ్చిబాబు గారు మొన్న ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి దాంట్లో కూడా సో లేట్ కావడానికి అంటే గతంలో కొంత అవన్నీ చూస్ చేసాము. సో ఫ్యాన్స్ కి ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు అని చెప్పేసి సో మెగా ఫ్యాన్స్ కి ఎలా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఆ విధంగా ఈ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఆయన ఎప్పుడు మెగా ఫర్ రామ్ చరణ్ అన్నయ్య ఇంత ముందుకి ఎట్లాంటి సినిమాలు లుక్ ఇందులో ఉంది. కుస్తీ అది ఏదైతే రియల్ లైఫ్ లో ఎట్లా జరుగుతుందో సో అది చూపించడం అనేది చాలా ట్రైలర్ లో చాలా బాగా అనిపించింది. చాలా అద్భుతంగా, ఎందుకంటే వాళ్ళు ఇంత ముందుకు మన మెగా ఫ్యాన్స్ అందరు కూడా చాలా మంది ఇట్లా మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా వాళ్ళు ఎప్పుడైనా కాంబినేషన్ ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. అదే జరిగింది. సో నిజానికైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే జాన్వి గారి లాంగ్వేజ్ విషయంలో కొంతమంది అంటే ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు. లేదు చాలా 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 అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ జోడీగా సో ఈ సినిమా ఒక హైలైట్ అని చెప్పొచ్చు. బుచ్చిబాబు డైరెక్టర్ గారికి ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ అన్నయ్యకి ఇది ఒక మంచి పర్ఫార్మర్. ఇంకొకటి ఏఆర్ రెహమాన్ సార్ లాంటి ఒక మ్యూజిక్ గొప్ప దర్శకుడు ఉండడం. సో ఇంకోటి ఇది రియల్ లైఫ్ కథ ఏంటంటే ఒక కుస్తీ పోటీ సంబంధించి ఒక క్రికెట్ రెండు నేషనల్ ఇంటర్నేషనల్ వంటి గేమ్ కాబట్టి ఇది నిజంగా అందరికి ఇన్స్పిరేషన్ అటువంటి. ఇంకొకటి ఈ ఆట మీద చాలా మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఐపీఎల్ సీజన్. సో మొత్తానికి ఏదైనా సరే రామ్ చరణ్ లాంటి ఒక గొప్ప మెగాస్టార్ లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్, సో గ్లోబల్ స్టార్, ఇలాంటి ఒక స్టార్ ని ఒక మెసేజ్ వంటి చిత్రం తీయడం అనేది డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏదైతే గతంలో మన ఇంటర్వ్యూలో చెప్పారు, నేను 5 సంవత్సరాల క్రితమే రామ్ చరణ్ సార్ తో సినిమా చేస్తున్నాను అని చెప్పేసి ఆయన రాసుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం. సో అది రియల్ గా ఇప్పుడు సూపర్ డూపర్ గా దూసుకోపోవడం. సో తప్పకుండా సినిమా కూడా ఇది ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. గ్లోబల్ స్టార్ మెగా ఫర్ రామ్ చరణ్ కి అండ్ బుచ్చిబాబు డైరెక్టర్ కి అందరికి ఫ్యాన్స్ కి తప్పకుండా June 4th రచ్చే జై మెగాస్టార్.